శ్మశాన వాటికలు, అదేవిధంగా పారిశుధ్య కార్మికులు, వీరందరూ దళితులే ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఒకరోజు పని బంద్ పెడితే ఇండియా ఏ విధంగా ఉంటుందనేది తెలిసిపోతుంది ప్రజలందరికీ. దళితులు అంటారు, కానీ దళితులకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు. రిజర్వేషన్లు పొందుతున్నారు అంటున్నారు. ఇదే ఇప్పటికీ కూడా పారిశుధ్య కార్మికులు ఎవరంటే దళితులే అనేటటువంటి పేరు సంపాదించుకున్నారు వారు. అయినా కూడా ఈ ప్రభుత్వాలలో దళితులు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారు, ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు అనే ఒక ముద్ర పడిపోయింది. ముద్ర వరకే, అది చేతల్లో ఏమి లేదు. అక్కడ దళితుడు అనేవాడు 3 గంటలకు లేచి వాడు రెడీ అయ్యి పారిశుధ్య కార్మికులు ఆ యొక్క బజారులో ఓడవటం చేయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వారు ఒకరోజు బంద్ పెడితే తెలుస్తుంది ఇండియాకు అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.